మెయిన్ డోర్ ప్రధాన ద్వారం పెట్టేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి లేదా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రధాన ద్వారము ఉచ్చ నీచ స్థానాలలో పెట్టాలా, గృహ మధ్య భాగం అంటే సెంటర్లో పెట్టాలా, లేదా ఎంట్రన్స్ దేవతా పదాలలో పెట్టాలా? ఏది కరెక్ట్? దానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే విషయాల గురించి చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ కర్ణాటి వనిత. మెయిన్ డోర్ ప్రధాన ద్వారం పెట్టేటప్పుడు అందరూ మొదటగా చూసేది ఉచ్చ నీచ స్థానాలను చూస్తారు. ఈస్ట్ తూర్పు ఈశాన్యము, సౌత్ దక్షిణానికి ఆగ్నేయము, వెస్ట్ పడమరకి వాయువ్యము, నార్త్ ఉత్తరానికి ఉత్తర ఈశాన్యాలు అనేవి ఉచ్చ స్థానాలు అవుతాయి. అలాగే ఈస్ట్ తూర్పుకి ఆగ్నేయము, సౌత్ దక్షిణానికి నైరుతి, వెస్ట్ పడమరకి నైరుతి, నార్త్ ఉత్తరానికి వాయువ్య స్థానాలు అనేవి నీచ స్థానాలు అవుతాయి. ఇక్కడ మెయిన్ డోర్ ప్రధాన ద్వారం పెట్టేటప్పుడు ఉచ్చ స్థానాలు ఏవైతే ఉంటాయో ఇక్కడే మెయిన్ డోర్ పెట్టాలి అంటారు. ఇది తప్పు. దీనికంటే మరో 2 అంశాలు ప్రధానమైనవి. అవి చూసుకొని ప్రధాన ద్వారం పెట్టుకోవడం అనేది కరెక్ట్. అవి ఏంటి అంటే, 1 ఎంట్రన్స్ వాస్తు పదం లేదా దేవతా పదం అంటారు. 2 ఫేసింగ్ డైరెక్షన్, దీన్నే వర్గ్ అంటారు. మెయిన్ డోర్ విషయంలో ఉచ్చ నీచ స్థానాలు అనేవి గత 30-40 సంవత్సరాలుగా మాత్రమే వాడుకలో ఉంది. కానీ మీరు పాత ఇండ్లను గమనిస్తే ప్రధాన ద్వారము ఇంటికి సెంటర్లో మధ్యలో పెట్టేవాళ్ళు. ఇది కొంతవరకు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, కానీ పూర్తిగా కాదు. మరి మెయిన్ డోర్ ఎక్కడ పెట్టాలి అంటే, వాస్తు శాస్త్రానికి సంబంధించి మహర్షులు మనకి అందించిన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, లైక్ విశ్వకర్మ ప్రకాశిక, బృహత్ సంహిత, మయవాస్తు, మయమతం, వాస్తుశాస్త్ర వివేకము, వాస్తు చింతామణి, అపరాజిత పృచ్ఛ, సమరాంగణ సూత్రధారం లాంటి ప్రాచీన వాస్తు గ్రంథాలలో ఎక్కడ కూడా ప్రధాన ద్వారం విషయంలో ఉచ్చ స్థానాలు నీచ స్థానాల గురించి చెప్పలేదు. వారు ఓన్లీ స్థలం విషయంలో మాత్రమే ఈ ఉచ్చ నీచ గురించి మాట్లాడారు. ఇక్కడ ఉచ్చ అంటే ఎత్తు, నీచ అంటే పల్లం అని అర్థం. సో అన్నిటికంటే నైరుతి అనేది ఉచ్చలో ఉండాలి, అంటే ఎత్తులో ఉండాలని, అన్నిటికంటే ఈశాన్యము పల్లంగా నీచలో ఉండాలని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈశాన్యం కంటే తూర్పు ఉత్తరాలనేవి ఎత్తులో ఉండాలని, దీనికంటే ఆగ్నేయము వాయువ్యం అనేది మరికొంత ఎత్తులో ఉండాలని, చివరిగా దక్షిణము పడమర నైరుతి అన్నింటికంటే ఎత్తులో ఉండాలని చెప్పారు. దీన్ని బట్టే మనం మెట్లని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఎలాగా? ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే ఈశాన్యం కంటే ఆగ్నేయం ఎత్తుగా ఉండాలని ఆగ్నేయంలో మెట్లను ఏర్పాటు చేసుకోవడము, అలాగే నార్త్ ఫేసింగ్ అయితే వాయువ్యం ఎత్తుగా ఉండాలని వాయువ్యంలో మెట్లను ఏర్పాటు చేసుకోవడము, అలాగే ఈ ఆగ్నేయము అండ్ వాయువ్యం కంటే నైరుతి ఎత్తుగా ఉండాలని వెస్ట్ ఫేసింగ్ అయినా సౌత్ ఫేసింగ్ అయినా నైరుతిలో మెట్లని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇకపోతే అసలు మెయిన్ డోర్ ఎలా పెట్టుకోవాలి అని మహర్షులు ప్రాచీన గ్రంథాలలో ఎలా చెప్పారు అంటే, గృహం నిర్మించాలి అనుకునే స్థలాన్ని 9x9గా విభజిస్తే 4 దిక్కులలో మొత్తం 32 భాగాలు వస్తాయి. వీటిని వాస్తు పదాలు అంటారు. ఈ 32 పదాలను 32 దేవతా అసురులు రూల్ చేస్తారు. సో ఒక్కొక్క పదం ఒక్కొక్క ఎనర్జీని కలిగి ఉంటుంది. ఈ 32 దేవతా పదాలలో కొన్ని మాత్రమే మంచి ఫలితాలు అనేవి ఇస్తాయి. అవి ఏంటి అంటే, ఈస్ట్ తూర్పు భాగం అయితే జయంత్ మహేంద్ర E3 E4, సౌత్ దక్షిణం అయితే వితత గృహక్షట్ S3 S4, వెస్ట్ పడమర అయితే సుగ్రీవ్ పుష్పదంత్ W3 W4, నార్త్ ఉత్తరం అయితే ముఖ్య బల్లాట్ సోమ M3 N4 N5. ఈ పదాలలో ప్రధాన ద్వారం మెయిన్ డోర్ వస్తే గృహస్థులకు అన్ని విధాల అభివృద్ధి ఉంటుందని మహర్షులు చెప్పారు. ముఖ్యంగా దేవతలకు వాస్తు గురువైనటువంటి విశ్వకర్మ తన గ్రంథాలలో శ్లోకాల ఆధారంగా చెప్పారు. గృహానికి సంబంధించి ఈ దేవతా పదాలు ఎక్కడ వస్తాయి అని చూస్తే, ఈస్ట్ తూర్పులో అయితే ఈ ప్లేస్లో, సౌత్ దక్షిణం అయితే ఈ ప్లేస్లో, వెస్ట్ పడమర అయితే ఈ ప్లేస్లో, నార్త్ ఉత్తరం అయితే ఈ ప్లేస్లో వస్తాయి. తూర్పు దక్షిణాలైతే
ఈ ప్లేస్లో వస్తాయి కాబట్టి ఇది ఓకే. కానీ నార్త్, ఉత్తరము, వెస్ట్, పడమరలో చూడడానికి నీచ స్థానంలో ఉన్నట్లు కనబడతాయి. కానీ ఈ పదాలలోనే మెయిన్ డోర్ పెట్టుకోవడం అనేది కరెక్ట్. దీనికి సంబంధించి మరొక ప్రూఫ్ చూపిస్తాను. ద్వార దోషాలు. వామావర్త ద్వారము స్థలంలో నుండి ఎడమ చేతి మీదుగా గృహంలో ప్రవేశించేలా పెట్టినది. ఎడమవైపుకు వామావర్త ద్వారం వల్ల ధనహాని కలుగుతుంది అని చాలా క్లియర్గా ఉంది. ఇది సిలబస్ బుక్, అంటే ఎన్నో బుక్స్ని రిఫర్ చేసి రాస్తారు అని చెప్పడానికి చూపించాను. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? స్థలంలో నుండి గృహానికి ఎడమ చేతి వైపుగా వెళ్తే ధనహాని కలుగుతుంది అని చాలా క్లియర్గా చెప్పబడింది. ఇక్కడ చూడండి, తూర్పుకి సంబంధించి మీరు తూర్పు ఫేసింగ్ హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీకు రైట్ అనేది ఇక్కడ వస్తుంది, లెఫ్ట్ అనేది ఇక్కడ వస్తుంది. అదేవిధంగా దక్షిణానికి సంబంధించి రైట్, లెఫ్ట్, పడమరకి సంబంధించి రైట్, లెఫ్ట్, ఉత్తరానికి సంబంధించి రైట్, లెఫ్ట్. దీని ప్రకారం చూసుకున్నా కూడా దేవతా పదాలలో డోర్ పెట్టుకోవడం అనేది కరెక్ట్. ఎందుకు? మనకి E3 E4 అంటే తూర్పు ఫేసింగ్కి సంబంధించి E3 4 అనేది ఇక్కడ వస్తుంది. దక్షిణానికి సంబంధించి S3 S4 అనేవి ఇక్కడ వస్తున్నాయి. పడమరకి సంబంధించి W3 W4 అనేవి ఇక్కడ వస్తాయి. ఉత్తరానికి సంబంధించి N3 N4 అనేవి ఇక్కడ వస్తాయి. మరి ఈ ఉచ్చస్థానాలు, నీచస్థానాలు ఎందుకు వచ్చాయి అంటే, కొంత శాస్త్ర అధ్యయనం చేసేవారి తప్పుంటే చాలా వరకు ప్రస్తుత కాలంలో కంఫర్ట్ లైఫ్, కంఫర్ట్ జోన్కి అలవాటు పడిన మనిషి జీవన విధానానికి అనుగుణంగా నిర్మాణాలు జరగడం. ఎలాగా? సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్, లగ్జరియస్ ఐటమ్స్, ఇంట్లోనే టాయిలెట్స్ ఉండడము, ఎన్ని బెడ్రూమ్స్ ఉంటే అన్ని టాయిలెట్స్ ఉండడము, మెట్లు రావడము. పాతకాలంలో అయితేనేమో టాయిలెట్స్ అనేవి బయట ఉండేవి, సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్ ఉండకపోతుండే, ప్రతి ఇంటికి మెట్లు లేకపోతుండే, నిచ్చెనలు వాడేవారు పాతకాలంలో. అవసరాలు తక్కువగా, స్థలం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అవసరాలు ఎక్కువ, స్థలం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా నార్త్ ఫేసింగ్ స్థలం అయితే మెట్లు రావడము, దానివల్ల మెయిన్ డోర్కి ఇబ్బంది కలిగి మెయిన్ డోర్ని ఈశాన్యానికి జరపండి, అది ఉచ్చస్థానం అని. అదేవిధంగా వెస్ట్ ఫేసింగ్ అయితే మెట్లతో పాటు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ రావాలి అని. బెడ్రూమ్లో మెయిన్ డోర్ ఎలా పెట్టడమో, సో వాయువ్యానికి జరిపేసేయండి, ఉచ్చస్థానం అవుతుంది, సో ఇక్కడ మెయిన్ డోర్ పెడితే కరెక్ట్ అని చెప్పడము. ఇలా ఉచ్చస్థానం, నీచస్థానం వచ్చింది తప్ప శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పలేదు ఉచ్చస్థానంలో ప్రధాన ద్వారం మెయిన్ డోర్ పెట్టుకోవాలి అని. అలాగే కొంత శాస్త్రం అధ్యయనం చేసేవారి తప్పు ఉంది అని ఎలా చెప్తారు అంటే, ప్రస్తుతం అంటే టెక్నాలజీ చాలా డెవలప్ అయ్యి ప్రతి పనిని సులభం చేసే గ్యాజెట్స్ ఎన్నో వచ్చాయి. వాస్తుకు సంబంధించి కంపాస్ లాంటివి అందుబాటులోకి వచ్చేసాయి. అలాగే డిగ్రీస్ని అక్యురేట్గా తెలుసుకొని క్యాలిక్యులేట్ చేసి ఈ పదం ఇక్కడ వచ్చింది అని చెప్పే స్థితి ఇప్పుడు ఉంది. కానీ గత 20, 30, 40 సంవత్సరాల క్రితం ఇవి లేవు. కాబట్టి వారు వారి పనిని సులభతరం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసుకున్న పద్ధతి తప్ప మహర్షులు చెప్పింది కాదు. సో మెయిన్ డోర్ అనేది ఉచ్చస్థానం అని కాదు, ఇంటికి సెంటర్ మధ్యలో పెట్టాలని కాదు. గృహం ఏదైతే ఉందో ఆ గృహం సెంటర్ బ్రహ్మస్థానం నుండి నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగిందో దాన్ని బట్టి 32 పదాలు ఎక్కడ వస్తున్నాయి అని లెక్కగట్టి ఈస్ట్ తూర్పు అయితే జయంత్ మహేంద్ర E3 E4, సౌత్ దక్షిణమైతే వితత గృహక్షట్ S3 S4, వెస్ట్ పడమర అయితే సుగ్రీవ్ పుష్పదంత W3 W4, నార్త్ ఉత్తరమైతే ముఖ్య బల్లాడ్ సోమ N3 N4 N5 పదాలు ఎక్కడ వస్తాయో ఆ పదాలలోనే ప్రధాన ద్వారం మెయిన్ డోర్ పెట్టుకోవాలి. దీనితో పాటు ఫేసింగ్ డైరెక్షన్ వర్గ్ని కూడా చూసుకోవాలి. గృహ యజమాని పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఏ దిక్కు పడుతుందో ఆ దిక్కుకు సంబంధించి దేవతా పదాలలో ప్రధాన ద్వారం పెట్టాలి. ఎగ్జాంపుల్
ఆ వర్గకి సంబంధించి అంటే ఆ అనే అక్షరంతో ఎవరి పేరైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళకి ఈస్ట్ పడుతుంది కాబట్టి వారికి జయంత్, మహేంద్ర పదాలలో ప్రధాన ద్వారం అనేది పెట్టాలి. ఇలా కనుక ప్రధాన ద్వారం పెడితే అది పర్ఫెక్ట్ 100% మంచి ఫలితాలు అనేవి వస్తాయి.